కీర్తనలు 5 నుంచి 6 వరకు 6 నుంచి చదవండి. కీర్తనలు. నీవు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కావు. నీవు దుష్టత్వను చూసి ఆనందించే దేవుడు కాదు. చెడుతనము నీ వద్ద చోటు లేదు. చెడుతనము నీ వద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధి నిలవలేరు. డాంబికులు నీ సన్నిధిలో నిలబడలేరు. పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. పాపము చేసేవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడేవారిని నువ్వు నశింపచేయదు. అబద్ధమాడేవారిని నీవు నశింపచేదు. కపటము చూసి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. కపటము చూసి నరహత్య చేసేవారికి యెహోవాకు అసహ్యము. నేనైతే నీ కృపాశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయములో చూసి నమస్కరించెదను. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నేను ఇచ్చానుసారముగా నన్ను నడిపించుము. చాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ శుక్రవారం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి జాగ్రత్తలు కలిగి ఉండాలంట. ఆయనకి నరహత్యు, అబద్ధము, వ్యభిచారము అసహ్యం అంట ఆయనకి. అయితే ఆయన దగ్గర మనం నిబంధన చేసుకుని ఆయన మందిరంలో కూర్చుంటే మళ్ళీ మనం 2026 పూర్తి చేసుకుని 2027 కూడా వెళ్ళగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనకారు చక్కగా రాసించిన వాక్యాన్ని బట్టి మరి యూట్యూబ్లో చూస్తున్న వారికి మరి మొదటి నెల అలాగే మొదటి శుక్రవారం ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం మానాలో ఏమి మనం ఎలా నడవాలో దేవుడు మనకు తెలియపరిచారు. కీర్తన 5 నుంచి మనం చదువుకుంటే 5 నుంచి 7 వరకు చదువుకుంటే మనకి 8, 9, 10, 11 వరకు ఉంటాయి. ఎక్కడి వరకు చదివినా మనకి కీడిని అనేది మనం వద్దకు రాకపోతే మన శత్రువులు కూడా మన ముందు చూసి చిక్కుపడిపోతారంట. మనం మేలు పొందుతాం. అందుకని ప్రతి ఒక్కరం కూడా ఈ శుక్రవారం ప్రార్థనలో మొదటి శుక్రవారం యూట్యూబ్లో చూస్తున్న తల్లి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ యొక్క పాపాన్ని మనం దూరపరచుకుంటే మనం ఏదైనా సాధించగలము. కనుక దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడు మందిరంలో మందసం దగ్గర ఆరాధించేవారుగా మనం ఉంటే ఏదైనా మనకు ముందుకు సాగడానికి సమయం ఉంది. ముందు మనం తెలియపరిచింది దేవుడు ఏం చెప్పారు? నరహత్యు, వ్యభిచారము, దొంగతనము, అబద్ధము ఇలాంటి వారు నాకు ఇష్టం కాదు అన్నాడు ప్రభు. నిజం. ఇది సత్యం, 100% నిజం. ఎందుకంటే పాపం చేసి కాదని ఒప్పుకుని మనం నడిస్తే దేవుడు తప్పక వారికి శిక్ష వేస్తాడు. కనుక జాగ్రత్తలు కలిగి మనం ఎప్పుడైతే ఉన్నామో, మనం ఎప్పుడైతే ఆయనలో ఎదగాలని ఆశపడుతున్నామో అప్పుడు మన దేవుడు మనకి ఏం చేస్తాడంటే మన ముందు శత్రువుల్ని తల ఉంచి మనల్ని హెచ్చింపు చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనలో ఎదగాలని, అబద్ధం చెప్పక సన్నిధికి వెళ్ళాలని, ప్రతి విషయంలో శుక్రవారం స్త్రీలు కుడుకులో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. మానకండగా వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజు చూసినవాడు మొదటి రోజు ఉండట్లేదు. కనుక ఈ సంవత్సరంలో మనం గొప్ప కార్యాలు చూడాలి, ఆశ్చర్య కార్యాలు చూడాలి. ఎందుకంటే 2025 చూసాం కదా, మనం చక్కగా మన సురక్షితంగా తండ్రి దగ్గరికి వచ్చాం. అలాగనే మనం మళ్ళీ 2026 అంతా చూసి 2027లో కూడా నెక్స్ట్ మళ్ళీ ఇదే శుక్రవారం మళ్ళీ చక్కగా అందరం కలుసుకుని మన దేవుడు మనకి అంత గొప్ప కార్యాలు చేశాడని నమ్మకం కలిగి మనం ఆయన దగ్గర సాగిపోవాలి. ఎందుకంటే దేవుడు మన కోసం ప్రయాసపడి వచ్చారు. కనుక మనం కూడా వారి కోసం ప్రయాసపడి మనం కలిసి అందరం ఏకరీతిగా ప్రార్థన చేస్తే ఏదైనా సాధించగలం. అందుకని దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమగల మా దేవా, దయగల మా తండ్రి, యూట్యూబ్లో చూస్తున్న వారికి, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న వారికి ప్రతి ఒక్కరిని తండ్రి దీవించి ఆశీర్వదించు. అయ్యా, ఈ లోకంలో తండ్రి నిందలు, బాధలు, ఇబ్బందులు, విరుకులు ఉంటాయ్యా. వాటిని ఓర్చుకునే శక్తి మాకు దయచేయి. కానీ పాపం చేయకుండా కోపం పడి ముందుకు సాగడానికి మాకు సాయం చేయండి. అలాగే ప్రభు నా తండ్రి నాయన రక్షణ దయచేయండి, సమాధానము సహాయం దయచేయండి. భూమి మీద ప్రతి ఒక్కరికి తండ్రి నాయన సురక్షితము క్షేమకరము దీవించండి. మెండిగా ఆశీర్వదించండి నాయన. శత్రు శాతాను ప్రభ నా తండ్రి నాయన పాపము చేయడానికి ప్రభ పసిపిల్లలతో నాయన, అలాగే ప్రభ తండ్రి యవనస్తులకి తండ్రి భయంకరమైన పాపాలు జరుగుతున్నాయి ప్రభ. అటువంటి లేకుండా తండ్రి ఈ భూమి మీద కొట్టివేసి నాయన ప్రతి బిడ్డల్ని కూడా అయా నాయన నమ్మకంగా నా తండ్రి నీలో జీవించడానికి సహాయము, సేవకుల కుటుంబాలు సేవకుల్ని అలాగే సంఘాలని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ యేసుక్రీస్తు నామంలో మీ పాదసన చేర్చుకున్నారు. నమ్ముచు యేసు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ప్రైజ్ లార్డ్.